తినకుండా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే బోన్ అనేది న్యాక్స్ కాదు, అర్థం. ఈ కండరం అనేది 4 రోజుల్లో పెంచచ్చు, 4 రోజుల్లో తీసేయచ్చు. కానీ దానికి స్ట్రెంత్ పెంచడం అనేది కొంచెం కష్టం. అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే మీరు జనరల్ గా ఫుడ్ ఎలా తీసుకోవాలి, అసలు ఆకలి ఫస్ట్ ఆకలి పెంచాలి. ఆకలి పెరగాలంటే మీరు చాలా మంది ఏం చెప్తారు, రోడ్డు మీద రోజు 10 కిలోమీటర్లు ఉక్కనే ఉంటారు. అట్లా ఉంటే ఆకలి పెరగదు. ఒకవేళ పెరిగినా కానీ బోన్ స్ట్రెంత్ రాదు. బోన్ స్ట్రెంత్ రావాలంటే ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు మనం టైం ఎట్లా మెయింటైన్ చేస్తామో, ఎగ్జామ్ టైం అంటే ఎగ్జామ్ టైం ఎలాగ వస్తామో టైం అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చాలా మంది వీక్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే స్ట్రెంత్ కావాలి. స్ట్రెంత్ కావాలంటే మనం చూస్తుంటాం చాలా మందిని మన ఊర్లలో, వాడు బరువు పని చేస్తారు చూడు, మరి బాడీ షేప్ వస్తుంది, బరువు మోసేవాడు అది ఆల్టర్నేట్ గా షేప్ వస్తుంది. ఊరికి ఎండలు తిరిగేవాడు పక్కా ఉంటాడు, అసలే ఏం పని అయినాడు ఉంటే ఉంటాడు, లేకపోతే పక్కనే ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది కాబట్టి దాదాపు 99% అందరికీ ఆకలి పెరిగింది, పెరుగుతుంది కూడా. ఎందుకంటే నేను మీకు బాడీని బట్టి వర్కౌట్ ఇస్తాను కాబట్టి ఆకలి పెరుగుతుంది. ఇందులో ఎవరు ఇంట్రెస్ట్ దాన్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు స్కోర్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయకపోతే నేను ఇంతకుముందు కింద తింటాను, ఇంకా అంత తింటే ఇంతకుముందు నువ్వు ఏం చేయలే, ఏం తిన్నా నడిచింది. ఇప్పుడు 800 ఉంది ఇక్కడ. ఆ 800 కొట్టినప్పుడు మీకు ఏర్పడుతుంది, అమ్మాయిలకు 100 కొట్టినప్పుడు కూడా మీకు ఎంత బలం ఉంది, ఎంత స్ట్రెంత్ ఉంది అనేది మనకు కనబడుతుంటది. అది పెరగాలంటే మనకి ఫుడ్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ అంటే మనం ఏదో ఆకాశం తెచ్చుకోవడం అవసరం లేదు. మనకి ఇక్కడ మనకి ఏది అందుబాటులో ఉంటుంది అది. అయితే చాలా మంది ఏంటంటే మార్నింగ్ సెషన్ ఉంటుంది కదా, ఇప్పుడు పక్కా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎండబెట్టినా అనుకో, మన పొలం లెక్క ఒక్కసారి ఎండబెట్టినామంటే నువ్వు రోజు కరెంట్ పెట్టినా నీళ్ళు వారాయి. ఎందుకు వారాయి దాని గురించి తెలుసు కదా. ఒక్కసారి మన బాడీ వీక్ ఉన్న వాళ్ళు ఒక్కసారి టైం లేట్గా 2-3 సార్లు టైం లేట్ తినేవాళ్ళు ఆకలి చచ్చిపోతుంది. ఆకలి చచ్చిపోయిందంటే మళ్ళీ దాన్ని రిటర్న్ మళ్ళీ మనం ఆకలి పెంచుకోవాలంటే ఈ టైం షెడ్యూల్ వర్కౌట్ అనేవి ఉంటాయి. అది వచ్చినప్పుడు మీరు దాన్ని అట్లానే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు ఏమంటే మనకు బలం అయినా కానీ స్పీడ్ అయినా కానీ బాడీలో పెరుగుతుంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తాను, మనం ఎక్కడ న్యూట్రిషన్ గురించి చెప్తా అంటే సినిమా స్టార్స్ న్యూట్రిషన్ పేరు ఉంటుంది, పొలిటీషియన్ న్యూట్రిషన్ పేరు ఉంటుంది, డాక్టర్స్ న్యూట్రిషన్ పేరు ఉంటుంది. వాళ్ళ పళ్ళని బట్టి మనం ఇక్కడ అందరూ మీరు ఒకటే వేయచ్చు, ఏంటంటే జాబ్ కొట్టాలి. అమ్మాయిలకు 40 సెకండ్లు 100 కొట్టాలి, అబ్బాయిలకేమో 150 లోపలనే 800 కొట్టాలి. అదే ఇప్పుడు మీకు కావాల్సింది. గ్రౌండ్ స్కోర్ ఒక 60, గ్రౌండ్ స్కోర్ ఒక 70. కానీ అదే అంతకంటే ఏమన్నా ఉందండి. ఇప్పుడు రిటర్న్లో 150 వేసుకుంటాం, రిటర్న్లో 150. ఈ 2 టార్గెట్లు మీకు ఇప్పుడు ఉన్నాయి. దీని గురించే మనం మాట్లాడతాం. అయితే ఫుడ్ చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు మనకు ఇంట్లో అన్ని అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం లేదు, శనగలు ఉంటాయి. శనగలు అంటే మార్నింగ్ మనం ఒక కేజీ వంటే 75 రూపీస్ 80 రూపీస్ ఉంటాయి. ఒక బాదం పలుకులు ఒక 100-200 పెడితే ఇన్నేస్తాయి. వాటిని ఒక 50 days మినిమం, అంటే మినిమం అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 1 month తీసుకోవాలి. రోజుకు ఒక 4 బాదం పలుకులు శనగలు అట్లా తీసుకోవచ్చు. 15 days మినిమం అయితే 15 days, మ్యాక్సిమం 1 month కూడా తీసుకోవచ్చు. ఇక ఉన్నారు కదా పక్కా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కూడా బలంగా ఉండాలి. తీసుకునే ఫుడ్ ఎలా బరువు ఉంటుందో మన బాడీ కూడా అలానే బరువు పెరుగుతుంది. మీరు చిప్స్ దొరుకుతాయి కదా, చిప్స్ తింటే చిప్స్ లెక్క అవుతుంది. అది తింటున్నాంటే పాప చిప్స్ అవి ఉంటాయి కదా, అవి ధర అమ్మాయి బాగా, అందుకే వెయిట్ ఎక్కువ ఉండదు, స్ట్రెంత్ బలం అనేది తక్కువ ఉంటుంది. ఎవరు మనం ఇప్పుడు శరీరం అనేది మనం నానబెట్టుకొని తింటాం కాబట్టి ఇప్పుడు గుర్రం కానీ ఏనుగు కానీ జంతువులు ఎందుకు అంత యాక్టివ్ ఉంటాయి, అవి న్యాచురల్గా తింటాయి. మనం అన్ని న్యాచురల్గా తినలేము కాబట్టి ఒకటి శనగలు బాదం పలుకులు మాత్రం న్యాచురల్గా తినగలుగుతాం. మీరు ఏం చేయాలంటే టైం మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళి గ్రౌండ్ మీకు ఎప్పుడు అయిపోతుందో వెంటనే తీసుకుపోయి అక్కడ నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకోవాలి, ఒక డబ్బా పెట్టుకోవాలి, నానబెట్టుకొని ఇంకా నేను బాగా ఇంకా చెస్ట్ రావాలి, నాకు ఇంకా బలం రావాలి, నేను ఇంకా స్ట్రెంత్ రావాలనుకుంటే అందులో ఇన్ని క్యారెట్స్, బీట్రూట్స్ ఇంకా ఏమన్నా మీకు దొరుకుతాయి కదా, అది అందులో వేసుకొని కొంచెం ఎక్కువ తినాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత మళ్ళీ మీరు టిఫిన్ కూడా పెట్టుకుంటారు. ఏమవుతుందంటే అవసరం కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి వెయిట్ పెరగాలనుకుంటే. అర్థమైంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటారు, పరిగెత్తేది ఒకటే చూస్తారు, పరిగెత్తిన అనేది ఎవరైనా చేస్తారు. దానికి తగ్గ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం డెవలప్మెంట్ ఉంటుంది, లేకపోతే డెవలప్మెంట్ ఉండదు, ఇంకా వీక్ అయిపోతాం.
వీక్ అయిపోతే ఏటైనా నాది పెద్ద క్వాలిఫై కావడం పెద్ద విషయం కాదు, ఎట్లా ఏటైనా కొట్టచ్చు. కానీ స్కోర్ చేయాలంటే ఆల్ రౌండ్ ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ ఈజీ చేస్తాడు, బయాలజీ స్టూడెంట్స్ బైపీసీ ఈజీ చేస్తాడు, పాలిటీ స్టూడెంట్ పాలిటీ బాగా చేస్తాడు. కానీ అన్ని సబ్జెక్టులు చేసిన వాళ్ళే ఇక్కడ జాబ్ కొడతాం. అర్థమైంది కదా. మనం కూడా మీరు తీసుకునే ఫుడ్ అనేది ఇప్పుడు కొంతమంది వెయిట్ ఉన్నారు, 800 కొట్టలేకపోతున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ ఫుడ్ ఉంటుంది చూడండి, కొంచెం తక్కువ తినాలి. ఒక పర్సెంటేజ్, ఒక 25% డైలీ మీరు కరెక్ట్ వెయిట్ వచ్చేదాక ఒక 25% తగ్గించాలి. 3 times. ఎందుకు తగ్గించాలంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఆ కొలెస్ట్రాల్ అనేది 1 రోజు వల్ల డ్రై అవుతుంది. డ్రై అయినాక చెప్పాను ఇప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ను కొంచెం కొంచెం లెస్ అవుతాను. ఇప్పుడు ఒక్కసారి తగ్గించింది అనుకో ఫుడ్ ఏమవుతుంది, హాస్పిటల్లో చేరవుతుంది. చాలా మంది ఏం చెప్తారంటే నేను నా 4 days మొత్తం ఫుడ్ తగ్గిస్తే నేను తొందరగా తగ్గిపోతాడు వెయిట్ అని చాలా మంది అట్లా కూడా చేసేవాళ్ళు ఉంటారు. అట్లా చేస్తే ఏమైతే కళ్ళు తిరిగి పడిపోతాడు. అయితే అట్లా చేయొద్దు. మనం ఏదైనా కానీ ఇప్పుడు గ్రౌండ్ కూడా డెవలప్మెంట్ కాబట్టి రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ రోజు వచ్చి అన్నిప్పుడు కొట్టేసి ఫస్ట్ రోజు ఏంటంటే ఇట్లా చేస్తే ఏమవుతుంది, బాడీ మొత్తం పెయిన్స్ వస్తుంది. పెయిన్స్ వచ్చి ఎక్కడికి పోతాం, మళ్ళీ హాస్పిటల్. అంటే ఇట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా మనకు లైఫ్ స్టైల్ ఇంకప్పుడు 25 years లోపే వాళ్ళు కాబట్టి మనకు జీవితంలో ఏంటంటే ఇప్పుడు మీకు టైం మెయింటెనెన్స్ అనేది వచ్చింది అనుకోండి, మన జీవితంలో ఎవరైనా కానీ ఏదైనా సాధించగలుగుతాం. ఈ టైం షెడ్యూల్ అనేది లేకపోతే ఇది ఎట్లుంటుందంటే ఈ నౌకరు కూడా పెట్టినప్పుడు ఏదో వచ్చిన నేను కోచింగ్ తీసుకున్నా, సాధారణ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, అమెరికా తీసుకున్నా కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది మెయింటైన్ చేయకపోతే ఏమైందంటే ఫస్ట్ మనం స్టడీలో కూడా చాలా మంది లేట్ చేస్తున్నారు. ఆ లేట్ చేస్తే మీకు తెలియదా, ఒక 1 month మిస్ అయినా ఎట్లుంటుంది. కరెక్ట్ టైం అంటే టైం మెయింటైన్ చేయండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కానీ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక 20% ఒకటిసారి 50% తగ్గించాలి. 20% తగ్గించాలి. 20% తగ్గించడం వల్ల ఏమైందంటే మనకి ఎప్పుడు కొంచెం ఆకలి లాగా ఉంటుంది. అంటే మనకు కొలెస్ట్రాల్ అనేది ఎంత ఈజీగా తగ్గుతుంటుందో మీరు వెయిట్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఇన్న వెయిట్ తగ్గిన వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ 1 round కూడా కొట్టలేదు, ఇప్పుడు 2 rounds కొడతారు. ఇంకా కొంచెం కరెక్ట్ వెయిట్ అయితే 10 rounds కొడతారు. మీరే 50 rounds కూడా కొడతారు. అది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఈ ఎస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీకు నేను వర్కౌట్ నాకు అడ్వైస్ ఇస్తాను. డెవలప్మెంట్ వెయిట్ పెరగాలి, కొంచెం లెగ్ బలంగా ఉండాలి. అన్నిటికంటే ఈ లెగ్తో చేసేది 4 ఈవెంట్లు ఉంటాయి. ఇవేవి 100 లెగ్తోనే, 800 లెగ్తోనే, లాంగ్ జంప్ లెగ్తోనే, హై జంప్ లెగ్తోనే. షార్ట్ పుట్ కూడా మన లెగ్ సపోర్ట్ కావాలి. అంటే లెగ్ అనేది మనకు లెగ్ స్ట్రెంత్ రావాలంటే మీరు అనుకున్నంత ఈజీగా రాదు. మీరంటే ఏదో డబ్బులు అదే మొత్తం యాంక్ పవర్ తొందరనే పెంచవచ్చు. కానీ లెగ్ పవర్ అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటాయి. హార్డ్ వర్క్, టైం మెయింటెనెన్స్ కు ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు హాస్టల్నే సార్ అన్ని మాకు రోజు మటన్ రోజు చికెన్ ఎవరు పెట్టరు. మనం మెయింటైన్ చేసేది వాళ్ళు చేయాలి, వాళ్ళు మెయింటైన్ చేసేది వాళ్ళు చేయాలి. అప్పుడే మనము ఎక్స్ట్రా ఉంటాము. నేను అందరి లెక్కనే చేస్తా అంటే నడుస్తుంది అనుకోదు కదా. ఇప్పుడు ఎవరు కొంతమంది 130 marks నీకేందుకు వచ్చినాయి, నువ్వు కూడా 80 రా అంటావా అనవు కదా. 130 అంటే నేను 140 కొట్టుకోవాలనుకుంటాడు. ఇక్కడ గ్రౌండ్ కూడా అనలే. నేను ఆయన బాగా చేస్తున్నంటే ఆయనకి ఇంకా ఎక్కువ చేయాలని ఉంటుంది. మీరు ఆయన కంటే ఎక్కువ చేయాలనేది ఉండాలి. దీంట్లో మెయింటెనెన్స్ వస్తుంది. ఈ మెయింటెనెన్స్ కు మీరు ఒక ఫుడ్ అనేది మీకు మెయింటెనెన్స్ అయింది అనుకోండి, మీకు స్కోర్ అనేది ఖచ్చితంగా మన ఇష్టం మీకు తెలుసుకోగలరు. కానీ 50 కొట్టడం అనేది చాలా ఈజీ. 50 స్కోర్ కొట్టిందంటే మళ్ళీ అర్థం జాబ్. అర్థమైందా? 55 కొట్టిననుకోండి 90 జాబ్. 60 స్కోర్ కొట్టిందనుకోండి 80 జాబ్. 65 కొట్టిననుకోండి 70 జాబ్. 70 కూడా 71 వచ్చిన జాబ్ అవుతుంది. అంటే ఇక మీరు గ్రౌండ్ అనేది వృధాగా ఏం పోతలేదు మనకి ఇక్కడ. మళ్ళీ దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 50 ఏళ్ళకి ముసలోళ్ళు కావాల్సిన వాళ్ళు 70 ఏళ్ళకి అవుతారు. అంటే 50 yearsకే ఓల్డ్ మ్యాన్ కావాల్సిన వాళ్ళు 75 yearsకి అవుతారు. అంటే లాభం చూసినామా మనకు. దీనివల్ల మనకి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోతుంది ఫస్ట్. మళ్ళీ ఒక్కసారి మనము ఐశానికి పోయినాక కిందికి రావడానికి ఎవరైనా ఇష్టపడదు. ఒక్కసారి 10 rounds కొట్టగలిగినాక రేపు నీ ఊర్లకు ఎక్కడో నువ్వు చేస్తుంటావు. 10 rounds కొట్టి ఒకసారి 9 rounds నీకు మోసం వచ్చిందనుకో ఏమనుకుంటావు, నేను వీక్ అయిపోతున్నాను, నేను ఖచ్చితంగా 10 rounds కొట్టాలనుకుంటావు. ఇప్పుడు నేను అట్లే నేను కావడానికి నేను కూడా
టీఎస్ వచ్చినాయి అసలు కూడా అవసరం అనుకున్నాను. ఒకరోజు ఇక్కడ మీట్ జరిగింది, స్టేట్ మీట్. ఆయన ఏజ్ ఏంటంటే 48 ఉన్నాయి, 5 గేమ్ కొట్టిండు, 21 మినిట్లు కొట్టిండు, 5 గేమ్ 21 మినిట్ కొట్టిండు. అప్పుడు ఇట్లా పాజిటివ్ అవుతుందా అని నేను చూసినాను. అంటే ఇంట్రెస్ట్ అనేది నాకు, ఇంత ఏజ్ వాళ్ళు కూడా చేయగలుగుతారు, మనమే చేయలేము. ఇప్పుడు నేను చేసినప్పుడు మీకు ఆ థింకింగ్ రావాలి, అంటే సాధన చేసినప్పుడు మనమే చేయలేకపోతున్నాం. అంటే మీకు ఆ టైం మెయింటెనెన్స్ అనేది లేదు, ఆ కమిట్మెంట్ అనేది లేదు. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు. అసలు ఎక్విప్మెంట్ ఏంటి, హ్యాండ్ మూమెంట్ ఏంటి, మనము ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, మరి ఏ టైంకి తీసుకోవాలి, టైం టు టైం కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫుడ్ కూడా ఫుడ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే ఎస్ అని చెప్పారు కదా, ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ఈ సమ్మర్లో ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది. ఎస్ వాళ్ళు పోయి ఖచ్చితంగా నేను చెప్పినట్టు శనిగలు అవి నానబెట్టుకోండి. ఓకే సార్ మేము వెళ్ళి వాళ్ళు కూడా మేము తినచ్చు అని మీరు అనుకోవచ్చు, తినచ్చు, కానీ అక్కడ టీవీ తగ్గించాలి. ఒకవేళ మీరు తీసుకొని మాకు సార్ మేము కూడా అట్లా స్ట్రాంగ్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకుంటే అక్కడ ఫుడ్ తగ్గిస్తే అప్పుడే మళ్ళీ వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది అది అన్ని నింపినామంటే 10 రూపాయలు అక్కడ 10 రూపీస్ ఖర్చు పెట్టి ఇక్కడ 10 రూపీస్ 11 రూపీస్ పొందడం ఉంటుంది. అంటే వెయిట్ అనేది తగ్గినట్టయితే నేను వెయిట్ కరెక్ట్ ఎందుకుంటాను. నేను దాదాపు 25 ఇయర్స్ నుంచి సేమ్ వెయిట్, 1 కేజీ కూడా ఎక్కువ లేదు, 1 కేజీ తక్కువ లేదు. ఎందుకు లేదంటే నాకు 1 కేజీ పెరిగిందంటే దాన్ని తగ్గించడానికి ఏం మార్గం అనేది చేసుకుంటాను. ఒకవేళ 1 కేజీ తక్కువ అయితే దాన్ని స్ట్రెంత్ అని వాళ్ళకి కవర్ చేసుకుంటారు. అంటే 1 కేజీ తగ్గడం వల్ల మీకు తెలిసే మీరు అంత దూరం ఆలోచించారు కాబట్టి 1 కేజీ తగ్గడం వల్ల ఒక షార్ట్ పుట్ అన్న కనీసం 30 సెంటీమీటర్ అవుతుంది. అప్పుడే అరే నేను చేస్తే 870 పడుతుంది, ఇవాళ ఏంది 840 పడుతుంది. అక్కడ ఏమైంది, ఫుడ్ తగ్గించడం, వెయిట్ తగ్గించడం. అంటే మనకు వస్తే బలం తగ్గుతుంది కదా. మనం ఇప్పుడు ఒక మజిల్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత మనిషి వెయిట్ తగ్గితే స్ట్రెంత్ తగ్గుతుంది. ముసలిలోనే మనం ఓల్డ్లోనే ఎందుకంటాం అలా లూజ్ అయిపోతుంటుంది. లూజ్ అయిపోయిన కొద్దీ మన స్ట్రెంత్ బలం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏజ్ జరిగిన కొద్దీ బలం తగ్గిపోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. మీరు ఖచ్చితంగా మన ఆశల్లో కూడా మీరు ఏం బాధపడకండి, మంచిగా పెట్టిస్తాము. ఫుడ్ అనేది మీరు తినండి, మరీ మీరు అంత ఆశపడద్దు. మిగిలినవి మాత్రం మీరు పర్సనల్గా ఇప్పుడు పక్క ఉన్న సార్ నేను పక్క ఉందంటే రోజు మంచిగా తిన్న తర్వాత 1-2 అరటిపండ్లు తినాలి. ఒక 1-2 అరటిపండ్లు తిన్నారనుకోండి, ఖచ్చితంగా మనం చేసే వర్కౌట్ స్ట్రెంత్ వర్కౌట్ చేస్తున్నాం. మీకు ఎస్ వాళ్ళకి స్ట్రెంత్ వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాడీ ఇంప్రూవ్ అవుతుంది. మీరు చేయాల్సినది అక్కడ సరిపోలేదని వాళ్ళ మీద ఇళ్ళ మీద పెట్టడం కాదు, మన మెయింటెనెన్స్ మనకు ఉండాలి. ఎందుకంటే మీరు ఒక 6 మంత్ కాదు పెట్టండి, తర్వాత చేస్తున్నా తర్వాత మీరు గ్రౌండ్ కూడా చేయరు, తినరు. గ్రౌండ్ చేసినప్పుడు ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఫుడ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయండి. ఇంకోటి ఎల్లు వాళ్ళు కూడా తొందరగా 800 కావాలి అనుకుంటే తొందరగా 800కు కొంచెం 20% తగ్గించి మీరు వెయిట్ తగ్గారనుకోండి, తర్వాత నువ్వు గంజం ముందు పెట్టుకొని తిన్నా కూడా డైజెషన్ అవుతుంది. అర్థమైందా? మనము ఒక స్టాండర్డ్ ఖర్చు రావడానికి కష్టం అన్నట్టు ఎవరికైనా. ఇప్పుడు ఫస్ట్ ఉరికినప్పుడు కష్టం ఉంటుంది, తర్వాత మనం ఒక 5-10 రౌండ్స్ పరిగెత్తగలిగాం అనుకో, ఏముంది 10 రౌండ్స్ పరిగెత్తడం ఒక 6 రౌండ్లు పరిగెత్తం అంటే ఏం చేస్తారు, ఏ సార్ అంత ఈజీ ఆన్సర్ అంటారు. అది వచ్చినప్పుడు మీ స్టాండర్డ్ ఏంటి, 2 రౌండ్స్కే కష్టం అయిపోతుంది. అంటే ఈ రిటర్న్ కూడా అంతే. ఒక్కసారి మనం ఒక 120-130 స్కోర్ చేసినాం అనుకో, 100 స్కోర్ అంటే ఎట్లా పెడతారు, 100 ఈజీ చేస్తారు. ఫస్ట్ క్వాలిఫై అవుతాం అనే టెన్షన్లో ఉంటాం మనం ఇబ్బంది. ఆ టెన్షన్ నుంచి మనం పోవాలంటే సాధ్యమైన వాటిలో పోటీ పడాలి. చాలా మంది మీకు నొప్పులు ఎందుకు వస్తాయంటే, మీరు గ్రౌండ్కి వెళ్తారు కదా, వామప్ అంటే ఏంటిది, నేను స్లో జాగింగ్ చేయగలుగుతాను. మీరేం చేస్తున్నారంటే దాన్ని కూడా ఫాస్ట్గా కొడుతున్నారు. ఆ ఫాస్ట్ అనేది ఆ టైం మ్యాచ్ కాదు. ఎందుకంటే మన టెంపరేచర్ అనేది బాడీలో టెంపరేచర్ ఇప్పుడు 10 రౌండ్లు చేసినా కూడా ఒక 30% టెంపరేచర్ వస్తుంది. అది ఏ టెంపరేచర్, ఎంట్రెన్స్ బ్రీతింగ్ టెంపరేచర్ ఉంటుంది. బ్రీతింగ్ టెంపరేచర్లో నువ్వేం చేస్తున్నావు, స్పీడ్ స్ట్రెంత్ యాడ్ చేస్తున్నావు. అంటే 2 లారీలు ఇట్లా గుద్దుకున్నట్టు ఒకటేసారి ఎంట్రెన్స్ లో నువ్వు స్పీడ్ యాడ్ చేస్తే ఏమైతే మజిల్ పెయిన్ అనేది వస్తుంది, చిన్ బోన్ పెయిన్ వస్తుంది. ఇలాంటి చిన్ బోన్ పెయిన్ ఎందుకు వస్తాయంటే, నేను ఏం చేయలేదు సార్ నాకు వచ్చిందంటే మీరు చేస్తున్నారు చేయండి, ఎందుకంటే మీరు వామప్ చేయంటే వాళ్ళు స్పీడ్ కొడుతున్నారు. ఆ బాడీ కూడా అడ్డదిడ్డే ఉంటుంది, పర్ఫెక్ట్ అట్లా
ఇప్పుడు ఏంటంటే వామప్ చేసుకోండి, మామూలుగా జాగింగ్ చేసుకోండి. ఆ జాగింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను స్ట్రెంత్కు అర్థమవుతుందా? స్ట్రెంత్ కావాలి. స్ట్రెంత్ అన్నప్పుడు స్ట్రెంత్ ఇప్పుడు 30% వామప్లు ఉండవు మీరు. ఆ 30% వామప్ల నేను మళ్ళీ 10 నుంచి స్ట్రెంత్ తీసుకుపోతాను. 10, 20, 30, 40. 40 తర్వాత నేను 45 చేయిస్తాను. కాబట్టి మీకు ఇంజురీ రాదు, ప్రాబ్లం రాదు. ఒక రచన మజిల్ పెయిన్స్ మామూలుగా వస్తాయి. కాబట్టి నాకు 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడనే మీరు స్పీడ్ స్ట్రెంత్ యాడ్ చేయడం వల్ల హార్ట్ బీటింగ్ అనేది బాగా పెరిగిపోతుంది. 3 hours జాగింగ్ అంటే జాగింగ్ చేయండి. ఎందుకంటే మనమైనా ఒలింపిక్ కోసం ప్రిపేర్ అయితే కదా, ఒలింపిక్ ప్రిపేర్ అయితే 50,000 ఫుడ్ మెయింటైన్ చేయాలి. మనం ఎంత నెలకు 3,000, 4,000 ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలి. మన వర్కౌట్ కూడా అంత అర్థం ఉండాలి. అంతకంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది? స్ట్రెంత్ తగ్గిపోతుంది. మీరు వేరే చేసినట్టున్నావు, మీకు అనిపించచ్చు సార్ ఏసారికి ఇంత తక్కువ చేస్తారని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు 2 గంటలు చేస్తున్నారు కదా, వాళ్ళు మినిమం ఒక 15,000 ఫుడ్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి లాభం జరగాలంటే వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తారు? మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెప్పండి ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతారు? ఒక 2,000, 3,000, 2,000 నుంచి 4,000 వేసుకోవాలి. 2,000, 4,000 మీకు అది రీచ్ కూడా కాదు. దానివల్ల ఏమవుతుంది? లాభం కంటే నష్టం ఎక్కువైతుంది. మనం తీసుకునే ఫుడ్ను బట్టి మన వర్కౌట్ ఉంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్ బట్టి సార్ కానిస్టేబుల్ లెవెల్ చెప్తారు, ఐపీఎస్ లెవెల్ చెప్తే యూజ్ అవుతుందా? అస్సలు యూజ్ అవుతుంది. అందుకే మీరు ఏంటంటే ఒకటి అక్కడ కూడా గ్రౌండ్ కూడా ఇబ్బంది పెట్టండి. ఒక బ్యాచ్ స్ట్రెంత్ వెళ్ళానా కానీ ఇప్పుడు టైం చెప్తాను కదా, 171 సెకండ్లు వచ్చి మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో కూడా ఉన్నారు. 171 అంటే ఎంత బాధపడ్డారు, సీరియస్ అయి పడ్డాడు. అట్లా మస్తు మంది ఉంటుంది తెలియదు. అంటే నేను ఎల్లు అన్నప్పుడు ఎల్లు షెడ్యూల్లో ఉంటుంది, నాకు ఎస్ అన్నప్పుడు ఎస్ షెడ్యూల్లో ఉంటుంది, ఎం అంటే ఎం షెడ్యూల్లో ఉంటుంది. ఏదిసారి ఎల్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఇది మన కోడ్ పెట్టుకున్నాం. ఎల్ అంటే లార్జ్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ తక్కువ వాళ్ళు. ఇది ఎస్ అంటే వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు. ఈ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువ కాదు. ఎం అనే వాళ్ళని, ఎం అనే వాళ్ళకి ఏంటంటే వర్కౌట్ అంటే ఎం వాళ్ళకి స్పీడ్, స్ట్రెంత్, ఎండ్యూరెన్స్ అన్ని సమానంగా ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి స్కోర్ పెరగాలి. ఎమ్ములకు వచ్చిన వాళ్ళు స్టాండర్డ్, ఎనీవన్ ఎవరైనా ఎల్లు నుంచి వెళ్ళి ఎమ్ములకు వచ్చిన వాళ్ళు ఫుల్ స్టాండర్డ్ అవుతారు. ఎస్ నుంచి వెళ్ళి ఎమ్ములకు వచ్చిన వాళ్ళు ఫుల్ స్టాండర్డ్ అవుతారు. చివరిగా మాత్రం మనం అందరం ఎమ్ములే ఉండాలి. ఎమ్ములకు ఎప్పుడు మీరు అటెండ్ అవుతారో మినిమం 50 స్కోర్ ఉంటుంది అన్న. కానీ ఎమ్ముకు రావాలంటే నువ్వు ఎల్లు సైజు పోవాలి. ఎల్లు సైజు పోయి ఎం సైజు కావాలి, ఎస్ సైజు వాళ్ళు ఎం సైజు కావాలి. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలివాయి. కానీ నాకు తెలిసినా కానీ 10 మంది అయితేనేమో మస్తు పక్కువ నుండి చెప్పచ్చు. మంది ఎక్కువైపోతుంది. ఎల్లు అంటే ఒక్కరిని వెళ్తే అలా ఎల్లు 100 మంది అంటే 100 మంది వచ్చాక లైన్ ఉండాలి. అప్పుడు అందరికి లాభం జరుగుతుంది. ఎమ్ము కూడా అంతే. ఎమ్ము అంటే ఎమ్ము ఇప్పుడు ఎమ్ము కంటే కొంచెం స్టాండర్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఫిట్ అయి ఉంటారు అన్నట్టు. ఫిట్ అయి ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ ఆల్రెడీ డైరెక్ట్ స్కోర్ ట్రై చేస్తాం అన్నట్టు. వాళ్ళకి టైం వేస్ట్ ఉండదు. ఎస్ వాళ్ళకి ఏంటంటే కొన్ని చెస్ట్ తక్కువనో లేకపోతే స్ట్రెంత్ తక్కువనో లేకపోతే ఇది ఉంటాయి కాబట్టి ఇలా చేయొచ్చు. అమ్మాయిలు మీరు కూడా అంతే. అమ్మాయిలకు ఎక్కువగా అవసరం ఉండేది ఏంటంటే స్పీడ్. 75 తెచ్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మన ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి 4 అమ్మాయిలు గ్రౌండ్ లో 75 కొట్టారు. అర్థమైనా? 75 వచ్చినట్టు ఎంత రావాలి? కనీసం ఒక 85 అన్న రావాలి. 85 వచ్చినా కానీ అమ్మాయిలకు ఖచ్చితంగా 7 వస్తుంది. కాబట్టి మీరు ఎందుకంటే గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు జోకులు చేయకూడదు. జోకులు చేస్తే ఏమైందంటే ఏదో ఒకటి సైడ్ మిస్టేక్ చేస్తుంటాం. మనం ఊరుకుంటే వెళ్ళినప్పుడు ఫోన్ తొక్కలు చూసుకుంటాం, అక్కడ కార్ నడిపి బైక్ నడిపి ఎట్లా ఏమి యాక్సిడెంట్ అవుతుందో ఇక్కడ మజిలీ యాక్సిడెంట్ అవుతుంది. మజిలీ యాక్సిడెంట్ అంటే తెలుసా? తెలియదు. ఇంకా బాడీ యాక్సిడెంట్ అవుతుంది. బాడీ యాక్సిడెంట్ అయిందంటే ఒక నెల రోజులు నీ వర్కౌట్ అయిపోతుంది. అందుకే నేను వచ్చి చెప్తున్నాను, మీరు లేబర్స్ ఉంటే పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ మీరు వచ్చింది జాబ్ కోసం ఖచ్చితంగా జాబ్ కొట్టారంటే 100% నేను అదే ఉద్దేశం ఉంటాను. నాకైతే కొడుకులు నేను ఎంత బాధపడుతున్నా తెలుసు. వాళ్ళు సెట్ చేశారని నేను ఎంత బాధపడతానో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నా, మీ పేరెంట్స్ కూడా మీ గురించి అంతా ఆలోచిస్తాను.
ఎందుకంటే ఇది ఏదో కూరగాయల మార్కెట్ లో బిజినెస్ చేసుకుని ఏదో పైసలు అనే రకం కాదు. మన దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్ 100% లాభం పొందాలి. లాభం పొందాలంటే మీరు నన్ను యూజ్ చేసుకోవాలి ఎక్కువ. అదే సార్ నాకు తెలుసు మీ బాడీ గురించి, ఎప్పుడు బాడీ గురించి అంటే సెకండ్లో చెప్పాలి. నాకు ఏ పని 25 ఏళ్ళ నుంచి నేను బాడీ ఫిట్నెస్ మీదనే స్టడీ చేస్తున్నా. ఏదో ఒక రోజు ఫిట్నెస్ లో ఒక ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంగా ఉన్నది కాబట్టి బాగా ఫ్యూచర్ లెక్క నేర్చుకుంటున్నాను. ఈరోజు మనం పోలీస్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ పెడితేనే అర్థమైంది. రేపు ఫిట్నెస్ పెట్టినామనుకో కొన్ని కోట్ల మంది వస్తారు అనేది నా కసి. అంటే అంతా నేర్చుకొని నేను దేశాలు తిరిగి ఇండియాలో దాదాపు ఒక 15-20 దేశాలకు పోయి అన్ని ప్రతి ఒక్క స్టేట్కి పోయి నేర్చుకున్నాను. ఆ అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకైతే దీంట్లో తెలియదు, ఎందుకంటే మీకు సార్ ఇప్పుడు చెప్తాడు, సార్ ఇది తప్పు అని మీరు చెప్పలేదు. ఇప్పుడు నాకు ఒక తప్పు లేదు, నాకు క్వశ్చన్ వేయలేరు, మీరు ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే ఇది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వీడికి వచ్చినాకనే మీరు కొంచెం ఆలోచిస్తున్నారు తప్ప గ్రౌండ్లో ఎట్లుంటుంది అట్లుంటుంది అని. దాదాపు మీకు హెల్పర్కి 1% కూడా ఆలోచించుంటారు. అందుకే ఎవరు క్వశ్చన్ వేయలేరు. అదే స్టడీలో మనకు తెలిసిపోతుంది, సార్ తప్పు చెప్పాడు, సార్ తప్పు చెప్పాడు, ఆ ఆన్సర్ కరెక్ట్ రాలేదు. అంటే గ్రౌండ్ లో కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు చదివినా. మరి 7 సంవత్సరాలు చదివినామంటే వాటి మీద చదువుకోవడానికి ఎన్ని ఛాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్టర్ కదా 4 years చదివి ఎంబీబీఎస్ చేస్తాడు. ఎంబీబీఎస్ చేసి ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అయితే ఆయన పోయి ఆ హాస్పిటల్లో కొడుతున్నాం. అవునా కదా? ఇప్పుడు ఇది కూడా ఎలా ఉంటుంది అంటే థియరీగా మీరు ఎంత కష్టపడే కానీ ప్రాక్టికల్ వచ్చే వరకు అది ఒక్క మిస్టేక్ పోయి జరగదు. అర్థమైంది కదా? అయితే దీన్ని దృష్టి పెట్టుకొని మీరు రేపటి ఉంది మన స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంటారు కాబట్టి ఒక షెడ్యూల్ ఇచ్చినప్పుడు, ఒక బ్యాచ్ ఇచ్చినప్పుడు ఒక మొత్తులు అయినా పర్లేదు. నేను అనుభవం పెడుతున్నప్పుడు మీరు ఫీలింగ్ లేకపోతే ఏం ఫీల్ అవుతాం? అంకులను పిలవాలంటే ఏంటో ముసలడానికి సాధన అయిపోలేదు, అది కూర్చొని పూర్తి చేసుకోవాలి అంటే కూడా అంతే. అంటే దాన్ని బట్టి నేను మిమ్మల్ని కొట్టకుండా మీ చేసే పొరపాటు ఏంటంటే నువ్వు ఒక అంకుల్ లాగా మెదులుతున్నావు, నువ్వు ఒక ఆంటీ లాగా మెదులుతున్నావు అంటే నువ్వు అంకుల్ లాగా కాదు, నువ్వు అబ్బాయి లాగా మెదులు అని మార్నింగ్ ఇచ్చాడు. కట్టేసి ఈ మీద 3 పెట్టినట్టే ఆ ఒక్క పదం. ఎందుకంటే మీరు చిన్నోళ్ళు కాదు, ఒక్కొక్క మేధావులు. ఎందుకంటే ఆ మేధావులు కాబట్టి మీరు జాబ్ పడమని ఇక్కడ కష్టం. అంటే ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రాగానే చెప్పాను కూడా చేసింది అందులో కూడా. అరే అనగా బసంతగా పక్కకోవడానికి దాన్ని పోయి గుద్దినాక ఏమవుతుంది? గుద్దినాక కూడా నువ్వు ఆరోగ్యం ఉండాలా? ఇంకా అన్యాయం కదా. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లో ఎన్ని గేమ్లు ఉంటాయి? 100 గేమ్లు ఉంటాయి. 100 గేమ్లు 100 టైపులు ఉంటాయి. ఈ 100 టైపుల గేమ్ల గురించి తెలుసుకోవడమే ఫిట్నెస్. హ్యాండ్బాల్కి ఎట్లుంటది, వాలీబాల్కి ఎట్లుంటది, క్రికెట్కి ఎట్లుంటది, కబడ్డీకి ఎట్లుంటది, ఖోఖోకి ఎట్లుంటది, ఒక్కొక్క గేమ్ కు ఒక్కొక్క బాడీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పోలీస్ మీకు కావాల్సినది మినిమం ఒక 60 స్కోర్ చేయాలని ఏం ఉండాలి. 50 అయితే మినిమం రావాలి. దాని మీద మీకు కాన్సన్ట్రేషన్ నాకు ఖచ్చితంగా సంవత్సరం నాకు 50 ఈజీగా వస్తాయి, 60 వస్తాయి, నేను 8 ఖచ్చితంగా 12 అవుతా అనేది మీకు నా మీద అయితే నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకం నాకు ఎక్కడ మీరు డిస్టర్బ్ చేస్తున్నారంటే ఎల్లు అంటే నేను వచ్చిన 1 hour అనేది అసలు నాకు గుర్తు ఉండడం ఇష్టం ఉండదు. ఆ 1 hour లో మీరు బ్యాచ్ అంటే బ్యాచ్ ఉండాలి, అంతే. ఎస్ అంటే ఎస్ రావాలి. అప్పుడు మాత్రమే మీకు లాభం జరుగుతుంది. అంతేగాని మీరు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇది పట్టుకుని చేసి తర్వాత విషయం. కానీ గ్రూప్ అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఒక గ్రూప్ ఒక దాంట్లోకి పోయింది అనుకోండి ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. ఒక గ్రూప్ ఒక దాంట్లోకి పోతే మైనస్ అవుతుంది. అందుకే ఏ గ్రూప్ లో ఉండాల్సింది ఆ గ్రూప్ టైం షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు నౌకరు రోడ్లు మీకే అంత లేజీ అనిపిస్తే మా నాపటి ఏమనిపిస్తుంది, అంటే పేరు వచ్చింది ఏం చెప్పినా అర్థం. అంతేగాని నేను మా వాళ్ళ గురించి ఎట్లా ఆలోచిస్తాను, మీ గురించి కూడా అట్లా ఆలోచిస్తాను. ఎందుకంటే ఇది పవిత్రమైనది కానీ ఒక మనిషికి జీవితం ఇచ్చే అవకాశం మనం దేవుడు ఇచ్చిందంటే నేను బాగా గొప్ప అవుతాను. ఎందుకంటే ఇక్కడ నీ లైఫ్ రేపు కానిస్టేబుల్ వేస్తేగా ఆ సంతోషం వేరే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక మనిషికి జీవితం ఇవ్వడం అంతే ఇది కాదు. నేను డబ్బు రకంగా తీసుకుంటే 40,000 తక్కువ అంటే ఇప్పుడు 600 మద్దతు చేయలేదు. నేనేముంది ఫంక్షనాలు తీసుకుంటాను, ఎవరు కొట్టాను ఆవిడు, ఎవరు కొట్టాలు పొద్దులు
అంతే కదా, అదే కదా. చాలా ఇష్టం అట్లే ఉంటుంది కదా. మనం కంప్లిమెంట్ అంటే కంప్లిమెంట్ బాగా కష్టం ఒక్కరు కూడా బాధపడదు. ఒకవేళ మీరు బాధపడి ఎట్లా బాధపడుతుందంటే మీరు రాకుండా ప్రొడ్యూస్ చేయలేదు. పోయి డైరెక్ట్ చాలా అనేబట్టి పెట్టలేదు ఒకసారి కూర్చుంటా అంటే ఏ టెంపరేచర్ కొడుతున్నాం. ఈ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా అప్పుడు? ఇప్పుడు అందరికీ రిటర్న్ ఎగ్జామ్ పెడితే 100 పైన ఉంటాయా? దానికోసం అంత కష్టపడి ప్రిపేర్ అయ్యేది. మరి డైరెక్ట్ అనేబట్టి ఎట్లా ఉంది అందరు తప్పు అంతే. తెల్లారి అన్ని కొండ్లు ఉంటాయి. అదే నేను పెట్టినప్పుడు 10 సార్లు తింటున్నా, ఆయన మన తెల్లారి తింటూ ఉండదు. అంటే నేను ఏ టైంలో ఉడికేయాలనేది నాకు ఐడియా ఉంటుంది, మీకు ఉండదు. ఆ టైం అనేది ఐడియా లేకుండా చేస్తారు కాబట్టి పెయిన్ చేస్తారు, ఏర్పడుతుంది. కొంచెం ట్రాప్ షెడ్యూల్ మెయింటైన్ చేయండి. బాగా ఇబ్బంది అయినప్పుడు సార్ నాకు పెయిన్స్ సరే బాగా ఇబ్బంది అవుతుంది అది అంటున్నప్పుడు మిమ్మల్ని రికవరీ బ్యాచ్ ఇస్తాం. ఓకేనా? అమ్మాయిలు మీకు ఏమైనా డౌట్ ఉంటారు కానీ కొంచెం గ్రౌండ్కి అయితే రెగ్యులర్గా రండి, టైం టు టైం తినండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా చదువుకోండి. అమ్మాయికి ఎందుకంటే ఏదైనా ఎక్కుతున్నారు కానీ రామ్ లేదు కాబట్టి మీకు ఏంటంటే స్పీడ్ స్ట్రెంత్ అంటే 100 షార్ట్ పుట్, లాంగ్ జంప్, ఈ 3 ఎమోషనల్ ఈవెంట్. కాకపోతే ఆ 3 ఏ ఒక్క తప్పు చేసినా కాలేజీ లేదు. దేంట్లో ఇంజూరీ అయితే పెద్ద అన్న ఈవెంట్లో ఎక్కువ ఇంజూరీ అయ్యేది జంప్స్ లో ఇంజూరీ అవుతుంది. లాంగ్ జంప్ హై జంప్ అవుతుంది. అంటే లాంగ్ జంప్ హై జంప్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన బాడీ అనేది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ లేకుండా మీరు చేసేది అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ ఏంటంటే మళ్ళీ రికవర్ కావడానికి 1 రోజు 2 రోజులు పట్టది, అది ఒక 15 రోజులు పట్టదు, 4 రోజులు పట్టదు. మళ్ళీ ఒక తప్పు అలా మధ్యలో చేసినాం అనుకో కదా మళ్ళీ 2-3 నెలలు. అందుకే ఈ జంప్స్ కానీ అనేబుల్ కానీ ఏది కానీ చేసినప్పుడు పెట్టినప్పుడు చేస్తే ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మేము ఏ టైంలో చేయించాలి, ఏ టైంలో ఎంత చేయించాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఆలోచన ఎప్పుడు చేయించాలని మనకు ఐడియా ఉంటుంది. అంతేకాదు నేను కూడా డైరెక్ట్ మేము లాంగ్ జంప్ చేసినప్పుడు నేను కూడా ఇంజరీ యాక్సిడెంట్ అయ్యాను. కాకపోతే నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను స్ట్రెంత్ అప్లై చేయాలి, స్పీడ్ కూడా అప్లై చేయాలి. కాబట్టి కొత్త అవి తక్కువ. మీరు డైరెక్ట్ 6 మీటర్ ఉండాలి. 6 మీటర్ ఉండాలంటే మీ బాడీ ఎంత స్టాండింగ్ రావాలి? నాకు తెలియకుండా ఎంతమంది చేసినా లాంగ్ జంప్ 2 మినిట్స్ అందులో ఏం కదా గొప్పలు వస్తాయి కానీ. అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎందుకు ఈ చిన్ బోన్ పెయిన్స్, నీ పెయిన్స్, ఈ యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మీరు అవసరానికంటే ఎక్కువ కూడా ముందుగానే. అందుకే మీకు ఒక 4 రౌండ్లు ఉంటండి, 3 రౌండ్లు ఉంటండి అమ్మాయినా చెప్తున్నాను. చాలా మంది ఆ 3 రౌండ్లు ఉంటే వాళ్ళకు పెయిన్స్ వస్తాయి. ఆ 3-4 సార్లు మీరు పోయేసిన తర్వాత చేస్తే పెయిన్స్ అనేది తక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఉంటానే మనకు ఉన్న అందుబాటులో చెప్పినట్టు మామూలుగా మీరు ఏం లేదు, పెద్ద బంగారం అవసరం లేదు. ఒక నెలకు ఎంత పడితే రోజుకు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు పట్టి 20 రూపాయలు ఖర్చు, 10 రూపాయలు అరటి పండ్లు, 10 రూపాయల శనగలు పట్టి, బాల పండ్లకు శనగలు కలిపి 10 రూపాయలు, డైలీ ఒక 20 రూపీస్ మినిమం ఖర్చు పెట్టుకుంటేనే మనము కొంచెం స్పీడ్ స్ట్రెంత్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు గ్రౌండ్ లో కూడా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం మీరు మెయింటైన్ చేయండి. మిగిలిన మాత్రం మేము మెయింటైన్ చేసేది మేము మెయింటైన్ చేస్తాం. ఓకేనా? రేపు అడుగుతున్నది అర్థమైంది కదా. ఇప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది, రేపు ఇంకా మంది ఎక్కువ వస్తే 1000 మంది రాని కరెక్ట్ టైం అనేది అయితే 1000 మంది చెప్పచ్చు, నష్టమే లేదు. ఎందుకంటే మనం బ్యాచెస్ చేస్తున్నాం కాబట్టి. అందరినీ ఒకటి దాన్ని దుఃఖిస్తేనేమో 10 మందికి లాభం అవుతుంది, 20 మందికి నష్టం అవుతుంది. ఇప్పుడు అందరినీ ఒకలా దుఃఖిస్తలేదు, ఎందుకంటే ఒక్కొక్కరి టైప్ ఒక బాడీ ఉన్నది కాబట్టి 3 బ్యాచ్లు చేస్తున్నాం. ఈ 3 బ్యాచ్లు చేసినప్పుడు మీరు మీ బ్యాచ్ ఉంటుంది కదా, రేపు హిస్టరీ క్లాస్ ఉంటుంది. రేపు సండే కాదు మనకు వేస్ట్. ఈ రోజు నుంచి సండే మనకు ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది. ఈ సండేకి బదులు ట్యూస్డే రోజు ఇంకా ఎగ్జామ్ పెట్టుకుని ట్యూస్డే రిజనింగ్ కూడా ఈజీ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా కొంచెం చేయగలుగుతాను. మ్యాథ్స్ అనేది ఎట్లుంటుంది అంటే కానీ హార్డ్ వర్క్ చేసినట్టు చేయాలి. మనకేం రాకుండా ఏదో ఒక రోజు మనం వింటాం, చెవుల పేపర్లో ఏమి ఉంటాం. అట్లా మనకు తెలిసిన ఒక 40 వచ్చినా కూడా మనం క్వాలిఫై అవుతాం. అవునా కదా? కాబట్టి నాకు ఐడియా ఉంది క్వాలిఫై కూడా ఎలా కావాలన్నది. మీరు ఏదో సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరు క్వాలిఫై కావాలి అట్లేం లేదు. రిటర్న్ మీద కూడా ఫోకస్ కాబట్టి సండే రోజు కంపల్సరీ క్లాస్ పెట్టుకుంటాము. ఈ సండేకి బదులు ట్యూస్డేనో ఏదో ఒక రోజు మనకు
దొరికినప్పుడు అయితే మీకు అడ్వాన్స్ చెప్తున్నాం కదా, మీరు కూడా మీకు సపోర్ట్ చేయాలి. సండే రోజు మీరు రాకపోతే ఇబ్బంది అవుతారు. సండే నాలో వేసుకోవాలనే స్పెషల్ ఉందా చెప్పండి మరి, ఇంత ఎవరికన్నా సండే స్పెషల్ ఏం లేదు కదా, అందరు జాబ్ కోసం వచ్చారు. మనం ఏ రోజు బిజీగా టైం ఉంటే అడగాలి. ఎందుకంటే సండే ఏ సార్ అయినా దొరుకుతాడు, వాళ్ళు కుట్టాలు కాదు మనకు చెప్పే సార్లు, టెన్షన్ తెలియదు. స్టేట్ ఫిగర్లు ఒక టైం ఇవ్వడమే ఎక్కువ, కాబట్టి వాళ్ళ టైం దొరికినప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? ఓకే, రేపడుతుంది నేను ఫుడ్ షెడ్యూల్ ఇవన్నీ చెప్పినాను, అన్నీ చెప్పలే, మనకు అందుబాటులోనే చెప్పినాను. బయటకు పోయి పెద్ద న్యూట్రిషన్ బయట చేస్తా అంటే మనం సినిమా హీరో కాదు, మనం లేదా స్టార్లం కాదు, మనం ఏం ఛాంపియన్లు. ఛాంపియన్లు అంటే ఉన్నదాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళేవాడే ఛాంపియన్. అర్థమైంది కదా? ఓకేనా? రేపటి కొంచెం మీరు మారిపోండి, నన్ను బాగా బాధపెడుతుంది. అసలు నా షెడ్యూల్ గుణం ఉంటుంది, నేను అట్లా చెప్పాలని నేను మా వాళ్ళు అదే నేషనల్ కొట్టేయాలని నేను అంటున్నా. ఇట్లా చిన్నకాయలు కనీసం మన విలేజ్లో కూడా కొట్టుకుంటే లేవు కానీ అంతే ఉంటుంది. అదే ఇప్పుడు మీరు నాకే తెలియదు తీయాలి, సబ్జెక్ట్ బయట తీయాలి. సబ్జెక్ట్ బయట తీయాలంటే మీరు ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు చంపిస్తారండి, లేకపోతే మీరు ఇట్లా చంపితే నేను కూడా ఇట్లా ఎట్టాను. అర్థమైంది కదా? కొంచెం రేపటి కొంచెం చేంజ్ కాండి. బ్యాచెస్ అంటే బ్యాచెస్ రేపు వీలైతే రేపే చేద్దాం బ్యాచెస్, లేదంటే ఎల్లుండి చేద్దాం. రేపు హిస్టరీ సార్ తొందరగా రాకుంటే రేపు చేసేద్దాం బ్యాచెస్. ఆ బ్యాచెస్ పేరుగా నేమ్స్ రాసుకుందాం. నేమ్స్ రాసుకుని ఈ బ్యాచ్ వర్కౌట్ అంటే ఆ బ్యాచ్ వర్కౌట్ కంటిన్యూస్ కసకసాయి మూడవ ఏం చేసినా కానీ ఏం చేసినా మీకు లాభం ఉండాలి, నష్టం ఏముండదు. మీరేదో సార్ క్యాన్సర్ పెడుతున్నారు ఇది అన్ని నొప్పులు రాకూడదని కోసం పెట్టడానికి మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కాబట్టి మీకు తక్కువ ఇంజూర్ రావద్దంటే పెయిన్స్ అనేది డెవలప్మెంట్, అది ఇంజూర్ అనేది డెవలప్మెంట్ తగ్గించాలి. అంటే పెయిన్స్ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్. అంటే మీ కంటరం మీ జిరాక్స్ కాపీ, ఇప్పుడు మీ బాడీ ఆ జిరాక్స్ కాపీ ఒరిజినల్ కాపీ. అర్థమే కదా? జిరాక్స్ కాపీ ఎట్లుంటుంది, ఒరిజినల్ ఎట్లుంటుంది. ఒరిజినల్ అనేది పెయిన్స్ తో అంటుంది, జిరాక్స్ కాపీ అంటే మూడు అంటుంది, వేరు పెళ్ళలేదు. జిరాక్స్ కాపీస్ కూడా నా నౌకరీ అంటే పెట్టించారా ఇవ్వలేదు, ఒరిజినల్ కాపీ కావాలి. అంటే మనం ఒరిజినల్ తయారు కావాలంటే పెయిన్స్ కొంచెం భరించాలి. ఆ భరించినప్పుడు మాత్రమే ఆ జిరాక్స్ కాపీ అనేది వెళ్ళిపోయి ఒరిజినల్ కాపీ తయారు. ఆ ఒరిజినల్ కాపీ ఎప్పుడు వస్తుందో అప్పుడు సంఘాన్ని అందుకొని ఎగడానికి వస్తుంది. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. రేపటి ఉంది ఇక్కడ రిటర్న్ లో టాపులు ఉండాలి, గ్రౌండ్ లో టాపులు ఉండాలి. నేను ఇక్కడ సార్ల సంగతి నేను చూసుకుంటాను. సార్లు అయితే దాదాపు అందరూ బాగా చెప్తున్నారు. సార్లు ఖచ్చితంగా అందరు సార్లు ఖచ్చితంగా నేను చూసుకుంటాను. మీ పని మీరు చేయండి. ఇంకేమైనా హెల్ప్ చేయాలంటే కొంచెం మంది కూడా తీసుకురండి మీరు చేయాలనుకుంటే, ఎందుకంటే మీకు పెద్ద తెలియదు.